ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో ఘోర ఓటమిని చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క టాప్ ఆర్డర్ విఫలమైందనే చెప్పాలి. ఒక అనికేత్ వర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మినహా మిగతా వారు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఘోర ఓటమిని చవిచూసిందని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ విఫలం కావడమే అని చెప్పాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ క్రీజులో ఉంటే మాత్రం మరింత భారీ స్కోరు నమోదు చేసేదని యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారు, కానీ బ్యాటింగ్లో విఫలమయ్యి ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పాడు. ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ కాకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు నమోదు చేసి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు, కానీ బ్యాటింగ్లో మాత్రం తేలిపోయారని అన్నాడు.